అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. టీజీ ఎడ్సెట్ తెలంగాణ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025కి సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 2 ఇయర్స్ బీఈడి కోర్సు చేయడానికి ఈ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. టీచర్ కోర్స్ చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం. ఎంట్రన్స్ ద్వారా మీరు జాయిన్ కావడం ద్వారా మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్ని గమనించండి. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంది, ఏజ్ ఎంత ఉండాలి, సిలబస్, ఫీజు ఎంత, మీరు ఏ మెథడ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎడ్సెట్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని, అదేవిధంగా ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. వివరాల్లోకి వెళ్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. BA, BCom, BSc హోమ్ సైన్స్ వాళ్ళు, BCA, BBM, BA ఓరియంటల్ లాంగ్వేజ్, BBA ఆర్ ఇన్ ద మాస్టర్స్ డిగ్రీ 50% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి మీకు డిగ్రీలో. బ్యాచిలర్ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ అని ఇచ్చినాడంటే బీటెక్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. 50% మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇంకా SC, ST, BCలకు వచ్చేసి 40% మార్క్స్ ఉన్నా పర్వాలేదు. మీరు అడ్మిషన్ టైంలో మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. కౌన్సిలింగ్ అప్పుడు ఏ సర్టిఫికేట్స్ కావాలి అనే సంబంధించిన వీడియో మరొకటి చేస్తాను. 10th, ఇంటర్, డిగ్రీ స్టడీ మీరు స్టార్టింగ్ నుంచి డిగ్రీ వరకు స్టడీ రెడీ చేసుకోండి. జనరల్గా 7th క్లాస్ నుంచి అడుగుతాడు, అన్నీ కూడా రెడీ చేసుకోండి. అదేవిధంగా క్యాస్ట్, ఇన్కమ్, నాన్ లోకల్ వాళ్ళు అయితే అంటే ఎవరి పేరెంట్స్ అయితే వేరే స్టేట్లో జాబ్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకొని పెట్టుకునే ప్రయత్నం అనేది చేయండి. క్యాస్ట్, ఇన్కమ్ ఇలాంటివన్నీ కూడా. ఇంకా ఎవరెవరు చేయడానికి వీల్లేదంటే MBBS, BSc అగ్రికల్చర్, బ్యాచిలర్ ఆఫ్ వెటనరీ సైన్స్, BHMT, BPharm వీళ్ళందరూ కూడా చేయడానికి అవకాశం అనేది లేదు. LLB వాళ్ళు. ఏజ్ విషయానికి వస్తే జూలై 1 నాటికి 19 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి అని ఇచ్చినాడు. నో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా సిలబస్ విషయానికి వస్తే 150 క్వశ్చన్స్ ఉంటాయి, 150 మార్క్స్. ఇంకా వివరాలు చూస్తే అప్ టు 10th క్లాస్ వరకు మీరు చదవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ సోషల్ స్టడీస్ చదవాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ వచ్చేసి మ్యాథ్స్ 20 మార్కులు, ఫిజికల్ సైన్స్ 10 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 10 మార్క్స్, సోషల్ స్టడీస్ 20 మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. టీచింగ్ యాప్టిట్యూడ్ 20 మార్క్స్కు 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ ఇంగ్లీష్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. కంప్యూటర్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ 20 మార్క్స్, మొత్తం 150 మార్క్స్ అనేటివి ఉంటుంది. చదువుకోండి. ఇంకా లాస్ట్లో మనకు ఏ టాపిక్లు అని కూడా ఇచ్చినాడు, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా డిగ్రీలో మీరు మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి మీరు మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, డిగ్రీలో BA, BSc విత్ మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా కలిగిన వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా BE లేదా బీటెక్ విత్ మ్యాథమెటిక్స్ కలిగిన వాళ్ళు మ్యాథ్స్ తీసుకోవచ్చు. అదేవిధంగా BCA క్యాండిడేట్స్ విత్ మ్యాథమెటిక్స్ అట్ ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇచ్చినాడు. అంటే డిగ్రీలో మ్యాథ్స్ ఉన్నవాళ్ళు మీరు BEDలో మ్యాథమెటిక్స్ మెథడ్ తీసుకోవచ్చు. అంటే DSC పడ్డప్పుడు మీరు మ్యాథమెటిక్స్ మెథడ్ మీద అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. మ్యాథ్స్ టీచర్గా పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా బయాలజికల్ సైన్స్ తీసుకోవాలంటే BSc లేదా BSc హోమ్ సైన్స్ who have studied botany or zoology or allied subjects అని ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా అన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సోషల్ తీసుకోవాలనుకున్న వాళ్ళు BA విత్ సోషల్ సైన్స్ కలిగిన వాళ్ళు, BCom, BBM, BBA, BCA ఎట్ ఇచ్చినాడు, ఒకసారి చూసుకోండి. ఇంగ్లీష్కి వచ్చేసి BA ఇన్ స్పెషల్ ఇంగ్లీష్ లేదా ఇంగ్లీష్ లిటరేచర్, MA ఇంగ్లీష్ చేసిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇక్కడ ఇచ్చిన వివరాలన్నీ కూడా ఒకసారి చూసుకోండి. ఫిజికల్ సైన్స్ ఒక్కటి చెప్పలేదు కదా, ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. BSc హూ హ్యావ్ స్టడీడ్ ఫిజిక్స్ BScలో లేదా కెమిస్ట్రీ ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్ అండర్ పార్ట్ 2 గ్రూప్ సబ్జెక్ట్స్ అని ఇచ్చినాడు. BE బీటెక్ విత్ ఫిజిక్స్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అని ఇచ్చినాడు, లేదా కెమిస్ట్రీ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. BCA క్యాండిడేట్స్ విత్ ఫిజికల్ సైన్స్ కలిగిన వాళ్ళు తీసుకోవచ్చు. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ అటు ఇంటర్మీడియట్ లెవెల్ అని ఇవ్వడం అనేది జరిగింది. ఆ విధంగా మీరు చదివిన సబ్జెక్ట్ను బట్టి
మెథడాలు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బీఈడీలో సెకండ్ మెథడ్ ఉంటుంది. మీరు అక్కడ జాయిన్ అయిన తర్వాత మీకు అక్కడ కాలేజీ వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. మీరు ఫస్ట్ మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ చూస్తే ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూలో ఉంటుంది. మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు ఎంట్రన్స్ ఎగ్జామ్లో. ఇంకా క్వాలిఫైయింగ్ మార్క్స్ చూస్తే ఎంట్రన్స్ ఎగ్జామ్లో మీకు 38 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది, అంటే 25%. ఎస్సీ ఎస్టీలకు నో క్వాలిఫైయింగ్ మార్క్స్ అని ఇవ్వడం జరిగింది. ఇంకా రిజల్ట్ వచ్చిన తర్వాత ఇద్దరికి ఒకటే మార్క్స్ వస్తే ఆయా సబ్జెక్టులలో చూడడం అనేది జరుగుతుంది. అక్కడ కూడా ఒకటే మార్క్స్ వస్తే మీ ఏజ్ ఆధారంగా ర్యాంక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 750 ఇచ్చినాడు ఫీజు. 550 వచ్చేసి ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలనేది చూస్తే మీరు ఆన్లైన్ చేసేటప్పుడు హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, అంటే మీరు ఏ డిగ్రీ మీద అయితే అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించి హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నాడు, అంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటారు కదా వాళ్ళు, ఒకవేళ మీకు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్సీసీ స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ రిజర్వేషన్లో స్పోర్ట్స్ కోటా కింద సీట్ పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్, మీకు ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి దీన్ని పరిగణలోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. స్టడీ సర్టిఫికేట్ లేదా రెసిడెన్సీ సర్టిఫికేట్, దానికి సంబంధించిన ఏదైనా రిలవెంట్ సర్టిఫికేట్ ఉంటే లోకల్ స్టేటస్ చూపించుకోవడానికి ఆధార్ కార్డు, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇవ్వడం అనేది జరిగింది. అవన్నీ కూడా మీరు రెడీ పెట్టుకోండి. ఇంకా మీరు అప్లై చేసుకున్నప్పుడు ఏవి మిస్టేక్స్ లేకుండా నేము, ఫాదర్ నేము, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇలాంటివి ఏవి కూడా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చేసుకోండి. క్యాస్ట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ అప్లోడ్ చేసుకోండి ఫీజు రియంబర్స్మెంట్ రావడానికి. అదేవిధంగా ఏదైనా ఏజ్ రిలాక్సేషన్ లేదా ర్యాంకు తక్కువ వచ్చినా కానీ మీకు క్వాలిఫై కావడానికి కొంత క్యాస్ట్ కూడా కొద్దిమందికి యూజ్ అవుతుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అప్లికేషన్ ఫామ్ అనేది జాగ్రత్త పెట్టుకోండి. హాల్ టికెట్ వెబ్సైట్ నుంచి తర్వాత డౌన్లోడ్ చేసుకోవడానికి అప్లికేషన్ నెంబర్ అవన్నీ కావాల్సి ఉంటుంది కదా. తర్వాత హాల్ టికెట్, ఈ అప్లికేషన్ మీరు అప్లై చేసిన ఫామ్ రెడీగా పెట్టుకోండి. కౌన్సిలింగ్ అప్పుడు కూడా యూజ్ అనేది అవుతుంది. అదేవిధంగా సిలబస్ ఏమనేది కూడా ఇచ్చినాడు చూడండి. ఇక్కడ మ్యాథమెటిక్స్, ఇక్కడ అన్నీ చెప్పడం లేదు కానీ కావాలంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను నేను, మీరు ఒకసారి చూసుకోండి, లేదా ఇక్కడ ఉన్న విషయాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మ్యాథమెటిక్స్ తర్వాత సైన్స్కి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకోండి. సోషల్ స్టడీస్, టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ టాపిక్లు ఇచ్చినారు చూడండి అన్నీ కూడా. జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్ ఏ విధంగా ఉంటాయని కూడా ఇచ్చినారు చూడండి. మ్యాథ్స్కి సంబంధించి ఈ విధంగా అడగవచ్చు. అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఎగ్జాంపుల్ 2 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇచ్చినారు చూడండి. బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్, టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్. ఏ బుక్ చదవాలి ఏమనేది కొద్దిమంది అడుగుతూ ఉంటారు. మీరు బుక్ సెంటర్లో ఒకసారి అడిగి కనుక్కోండి. మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి బుక్స్ అనేవి ఉంటాయి. విజేత కాంపిటీషన్స్ కానీ కొన్ని పబ్లికేషన్స్ ఉంటాయి, అవి తీసుకోండి. బీఈడీ సీట్ రావడానికి పెద్ద కష్టమేం కాదు. ఒకసారి మీరు చదివితే సరిపోతుంది, ఆ సిలబస్ అంతా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు మార్చి 12వ తేదీ నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి మే 13 వరకు ఇచ్చినాడు. తర్వాత ఫైన్తో కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించడం అనేది జరిగింది. 250 ఫైన్తో మే 20వ తేదీ వరకు, 500 ఫైన్తో మే 24వ తేదీ వరకు. తర్వాత మే 25వ తేదీన ఆల్రెడీ మనం అప్లై చేసి ఉంటాం కదా, వాటిలో ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మనకు అవకాశం అనేది కల్పించడం అనేది జరిగింది. హాల్ టికెట్స్ అనేటివి మే 29వ తేదీ నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్సెట్ ఎంట్రన్స్ అనేది జూన్ 1వ తేదీన కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. మార్నింగ్ 10 to 12 noon. అదేవిధంగా సెకండ్ సెషన్ వచ్చేసి 2 to 4 PM ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ప్రైమరీ కీ వచ్చేసి జూన్ 5వ తేదీ ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీ కీలో ఏవైనా తప్పులు ఉంటే మీరు అబ్జెక్షన్ అనేది వెబ్సైట్లో చెప్పడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కు పేమెంట్ చేసి మీరు దాన్ని చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ మీరు చెప్పిన క్వశ్చన్ కరెక్ట్ అయితే
మీ అమౌంట్ మీకు మళ్ళీ రీఫండ్ చేస్తామనే విషయాన్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించిన రిజల్ట్ జూన్ 21న ఇస్తామని చెప్పడం అనేది జరిగింది. ఇంకా కరీంనగర్ కోటాలో సీట్ రాకుంటే మేనేజ్మెంట్ కోటా కింద అమౌంట్ కట్టి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీకు సీట్ రాకపోయినా, కౌన్సిలింగ్లో జాయిన్ కావడానికి వీలు లేకపోయినా మీరు కావాలంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మా కాలేజీలో కూడా సీట్లు ఉన్నాయి, మీ బీఈడి కోర్సు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం అనేది జరుగుతుంది. కౌన్సిలింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఇప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తాను. అదేవిధంగా దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చినాడు చూడండి. టెస్ట్ జోన్, టెస్ట్ సెంటర్ లొకేషన్ అరౌండ్ ది ఫాలోయింగ్ ఏరియాస్ అని ఇచ్చినాడు. ఒకసారి మీరే చూసుకోండి. హైదరాబాద్ 1లో ఏమేమి ఉన్నాయి, హైదరాబాద్ 2లో ఇవి ఉన్నాయి, హైదరాబాద్ 3, 4, నల్గొండ, ఈ విధంగా అన్నీ కూడా మీరు చూసుకోండి. అప్లై చేసేటప్పుడు ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆప్షన్ ఉంటే గిన మీకు దగ్గర లేదంటే అది ఇచ్చుకునే ప్రయత్నం చేయండి. సిలబస్కి సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చినాడు. నేను ఇందాక చెప్పినదే కాకుండా పూర్తి వివరాలు ఇచ్చినాడు. కావాలనుకుంటే వెబ్సైట్ లింక్ ఇస్తాను, ఒకసారి మీరు వెబ్సైట్లో చూసుకోండి. ఇవన్నీ కూడా ప్రింట్అవుట్ అనేది తీసుకోండి. సిలబస్ బాగా క్లియర్గా ఇచ్చినాడు చూడండి. మ్యాథమెటిక్స్ వాళ్ళకి సంబంధించి, ఫిజికల్ సైన్స్, నెక్స్ట్ బయాలజికల్ సైన్స్, నెక్స్ట్ సోషల్ స్టడీస్, టీచింగ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్, కంప్యూటర్ అవేర్నెస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చినారు చూడండి. ఈ నెంబర్కు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. సండే కాకుండా ఇతర రోజులలో 10 to 5 PM మధ్య మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది అనిపిస్తే. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.